అన్నీ హెల్ప్ అవుతుంది. నా జీవితంలో ఫస్ట్ టైమ్ నేను ఒక అదృష్టవంతుడిలా ఫీల్ అవుతున్నానంటే ఈ సినిమాకే. ఇంతకు ముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఏది కరెక్ట్‌గా వచ్చేది కాదు లైఫ్‌లో. ఏది ముందొచ్చినా సరే ఏదో తన్నేసేది. మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు శశి అని. మేమందరం కలిసి పడుకుంటే ఉదయం లెగ్గానే నా మొహం కూడా చూడ్డాడు. ఎందుకంటే ఏదో దరిద్రం జరుగుద్దని. మొన్న అంటున్నాడు, "రేయ్ నీ పుట్టినరోజు చిరంజీవి గారు రావడం ఏంటి? ఆయన నీకు హ్యాపీ బర్త్‌డే చెప్పడం ఏంటి? మారిపోయింది నీ లైఫ్ అంతా." 22 కదా, జూలై 22 సార్. ఆయన ఆగస్ట్ ఆయన ఆగస్ట్ 22 కరెక్ట్ 1 మంత్ ముందు. ఇప్పటికీ అది తలుచుకుంటే, ఆయన చేయి పట్టుకున్న మూమెంట్ తలుచుకుంటే ఇప్పటికీ నాకు కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతుంటాయి. సో అంటే ఆయన బర్త్డేకి కాలేజీలో ఉన్నప్పుడు కేక్ కట్ చేసేవాడిని సార్ నేను. ఆయన బర్త్డేకి, నా బర్త్డేకి చేసేవాడిని కాదు. ఆయన బర్త్డేకి కేక్ కట్ చేసేవాళ్ళం. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆయనకి, అందరం కలిపి కేక్ కట్ చేసేవాళ్ళం. అదే గుర్తొచ్చింది నాకు. నా బర్త్డేకి ఆయన వచ్చి విష్ చేయడం ఏంటి అసలు, అది అంతే మెమరబుల్ మూమెంట్స్. అది చాలా, అంటే దాన్ని ఏమంటారంటే అదొక డివైన్ కోఇన్సిడెన్స్. మీ పుట్టినరోజు అవ్వడం, అది 22వ తారీఖు అవ్వడం, జస్ట్ 1 month బిఫోర్ హిస్ బర్త్డే కదా. అవును సార్. మా మదర్, ఫాదర్, మా వైఫ్ అందరూ అదే టైంలో అక్కడ ఉన్నారు. రిలీజ్ ఈవెంట్గా వచ్చారు, ఇంక దేనికి రాలే. మా మదర్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే, నాకు రాజేష్ గారికి, ఎస్కే అన్నకి, వీళ్ళందరికీ చిరంజీవి గారు క్లోజ్ అని తెలుసు ఇంట్లో వాళ్ళకి. ఓపెనింగ్ వస్తారేమో అనుకున్నారు అన్నమాట అప్పట్లో. ఆవిడ వచ్చేసారు వైజాగ్ నుంచి. కానీ ఓపెనింగ్ మేము సీక్రెట్గా చేస్తాం. గ్లిమ్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలని హడావిడిలో ఓపెనింగ్ సీక్రెట్గా చేస్తాం. అప్పుడు రాలా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారా అంటే, కాపీ రెడీ చేసే పనిలో అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో లేదో కూడా తెలియదు సార్ ఎవరికి. అలా ఉందన్నమాట పొజిషన్. ఓన్లీ ధీరజ్ గారు ఒక్కరే చూసుకున్నాడు ఆయన అప్పుడప్పుడు ఈ పనులు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అమ్మా. అసలు సినిమా రిలీజ్ అవుద్దో లేదో తెలియట్లేదు నాకు. నీ టెన్షన్ ఏంటి మధ్యలో అంటే, ఆవిడ పాపం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆవిడకి ఎక్కడో చిరంజీవి వస్తారని వచ్చేసారు ఆవిడ వచ్చిన తర్వాత నేను ఎవరో నాకు రాజేష్ గారు ఎస్కే నన్ను కాల్ చేసి చెప్పారు, "రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా" అన్నారు అన్నమాట. అన్న చెప్పండి అన్న. ఆయన ఎస్కే అని ఫోన్ వస్తుందంటే భయం నాకు. ఇప్పుడు ఏం తిడతాడు, లాస్ట్ మూమెంట్లో ఎవరికి ఏం పని చేయట్లేదు సార్. అంటే లేట్ అయిపోతుందని తిట్టడానికి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆయన చాలా హ్యాపీగా, ఆయనకు తెలుసు నాకు కూడా చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అని. "రేపు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో తెలుసా" అంటే, "ఎవరు వస్తున్నారు" అంటే, "బాస్ వస్తున్నారు" అనగానే వెంటనే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, "చిరంజీవి గారు వస్తున్నారంట, నువ్వు ఏమనుకోని వచ్చావు కానీ ఇక్కడికి మేనిఫెస్టేషన్ ఆయన వచ్చి నీ పూజలకి దేవుడు కూడా భయపడి ఆయన పంపించినట్టున్నాడు" అని చెప్పి ఆయన వచ్చారు. చాలా హ్యాపీ సార్. అండ్ ఇంకోటి, ఆ రోజు నేను మా మదర్ని అడ్రస్ చేస్తూ, ఆయన లేరు అప్పుడు రాలేదు, ఆయన గురించి పెడతాడు. చాలా మంది అంటుంటారు సార్, అలా మమ్మీ కూడా అంటూ ఉండేవారు అప్పట్లో. నాకు అనిపించింది నిజమే కదా, ఇప్పుడు ఆయన రావడం అనేది ఎంత హెల్ప్ సార్ సినిమాకి. సార్ నెంబర్స్ ఎంత హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ సినిమాకి అది ఎంత రిఫ్లెక్ట్ అవుద్ది నాకు తెలుసు. ఆ ఎనర్జీ ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసు. సో చిరంజీవి కూడి పెడుతున్నాడు కదా నిజంగానే. అదే చెప్పారు ఆ రోజు నేను. ఫెంటాస్టిక్. మీ అందరూ మేనిఫెస్టేషన్స్ నిజమై, ఎందుకంటే ట్రూ సోల్ఫుల్గా ఇందాక నేను అన్నట్టుగా మీరందరూ కూడా చాలా బాగా నమ్మి నిజాయితీగా కష్టపడి, యూ హ్యావ్ రిమూవ్డ్ ది లేయర్స్ బిట్వీన్ యూ అండ్ ద నేచర్. You became one with the nature. So that is the reason it has given a very natural result called a blockbuster. Thank you sir. Thank you so much. మీ కష్టానికి అదే, that is what exactly Chiranjeevi గారు every time believes. Yes. హార్డ్ వర్క్ మించింది లేదు. అవును సార్. హార్డ్ వర్క్. త్రీ ప్రిన్సిపల్స్ ఆయన లైఫ్ లో. కాబట్టి దట్ ఈస్ ది రీజన్ హీ లవ్ టు కమ్ దేర్ ఈవెన్. బికాస్ ఆఫ్ సాయి రాజేష్, ఎస్కేఎన్ వాళ్ళు ఎలా కష్టపడి వచ్చారో, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర అందరి తాలూకా వెబ్సైట్లు ఉంటాయి. అవును సార్. సో స్వీట్ సార్. అసలు ఈ డెబ్యూటెంట్ డైరెక్టర్ని అసలు నా పేరు ఆయన నోట్లోంచి రావడం అనేది నాకు అసలు, ఆయన కెమెరా అన్నాడు నా మూమెంట్ని క్యాప్చర్ చేయలేదు. గౌరీ ఒక్కరితో చూసింది నా వైపు ఆ రోజు. బర్త్డే బాయ్ రవి నంబూరి అంటుంటే నేను గాల్లో తేలుతున్న ఫీలింగ్, నోరు ఎల్లబెట్టుకుని ఉన్నా. అసలు ఆ టైంలో ఎవరైనా క్యాప్చర్ చేస్తే ఎంత అసహ్యంగా ఉండేదో కూడా తెలియదు. కానీ అసలు చాలా హ్యాపీ మూమెంట్ సార్, వెరీ హ్యాపీ మూమెంట్. తెలియలేదు సార్ అసలు షాక్ ఓ పక్కన. అండ్ ఇంకోటి, అవన్నీ లాస్ట్లో స్టీవెన్ శంకర్ వెళ్ళిపోయినప్పుడు ఫ్లాష్ కట్లు ఎలా పడతా ఉంటాయి, అలా పడతాయి నాకు. ఆయనతో ఆయన సినిమాలు చూసినవి, మా ఫ్రెండ్స్ అందరితో ఆయన గురించి డిస్కషన్స్ పెట్టుకున్నవి, అవన్నీ ఫ్లాష్ కట్లు పడతాయి, ఫైట్లు అసలు అవన్నీ పడుతున్నాయి. నాకు సాయి రాజేష్ చెప్పాడు, నాకు ఇంద్ర రిలీజ్ అయింది సార్, నాకు నచ్చలేదు, మేమంతా ట్యాగూర్ బ్యాచ్, మేమందరం మాకు మధ్యలో ఫైట్ ఉండేది ట్యాగూర్ బ్యాచ్ కి ఇంద్ర బ్యాచ్ కి అని తను చెప్తా వచ్చాడు. సార్ ఇంద్ర నాకు ఎంత ఇష్టం అంటే సార్, నేను చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్ రైటర్గా వాళ్ళు వెర్షన్స్ రాసేవాళ్ళం కదా. ఇప్పుడు లేదులేండి అది, అంతకుముందు చాలా ఉండేది వెర్షన్స్ రాయడం, ఒక 5-6 వెర్షన్స్ తీసుకోవడం. ఆ బ్యాచ్లో ఉండేవాడిని నేను కూడా.
వర్షన్స్ రాస్తున్నప్పుడు ఎవరైనా సీన్ ఇచ్చారు అనుకో, హీరో హీరోయిన్ ఇలా కూర్చొని మాడుకుంటున్నారు అనేది డైరెక్టర్ సీన్ ఇస్తారు కదా, మనం మన లిబర్టీతో ఏదైనా రాయొచ్చు. నేను ఏంటంటే పక్కన చిరంజీవి గారి పాట వస్తుంటుండగా హీరో ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలు పెడతారు ఏదో, లేకపోతే కళ్యాణ్ గారు పోస్టర్ మీద నుంచి ఓపెన్ చేస్తే పక్కన హీరో ఉంటాడు. అంటే ఓ డైరెక్టర్ చూసి ఏంటి గోళాలు ప్రతిసారి చిరంజీవి పవన్ కళ్యాణ్ అని రాస్తున్నావు అంటే అనేవారు. నాకు ఇష్టం అలా రాయడం. ఈ సినిమాలో మీకు చూస్తే బాల్కనీ సీన్లో ఓన్లీ స్టీవెన్ శంకర్ అనేవాడు ఆ అమ్మాయి క్లాస్ స్పీకర్. స్టీవెన్ శంకర్ అంతే, ఏంటి రే నువ్వు రాసే కథలు కాదు, నువ్వేంటంటే 2-3 కథలు కలిపి రాసేస్తున్నావు అని క్లాస్ స్పీకర్, అదే సీన్. సో దానికి నేను ఎంచుకున్న లీడ్ ఏంటంటే నాకు అక్కడ ఒక దగ్గర దొరికింది. అంటే లీడ్ స్టీవెన్ శంకర్ అనేవాడు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళి ఉంటాడు, ఒకవేళ వెళ్ళుంటే ఇందిరా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అని నేను ఆ ఇందిరా సినిమాది వెళ్ళింది అవన్నీ రాసుకున్నాను అనమాట. రాసుకుని అంటే ఎక్కడో దగ్గర చిరంజీవి గారి పేరో కళ్యాణ్ గారి పేరో తీసుకురావాలి, తీసుకొస్తే నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. నాకు ఆ సీన్ తీస్తున్నప్పుడు చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న దాంట్లో. అండ్ ఇంకోటి, అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎవరు నాకు చెప్పరు, ఎందుకంటే అందరూ ఆల్ ఫ్యాన్. ఇప్పుడు ఎస్కేనన్నా చిరంజీవి గారి ఫ్యానే, సాయిరాజ్ గారు చిరంజీవి గారి ఫ్యానే కాబట్టి దే ఫెల్ సో హ్యాపీ ఆ సీన్ చూస్తున్నప్పుడు. నేను అప్పటికే వైజయంతి వాళ్ళని అడిగి తెప్పించాను, ధీరజ్ గారిని అడిగి ఇందిరా ప్రింట్. రాజేష్ గారికి అని తెలియదు అనమాట. ఆయన సీన్ ఎడిట్ టేబుల్లో చూస్తూ ఒకవేళ ఇది ఇంద్ర విజువల్ రావడానికి ఏమైనా ఇబ్బంది అవుద్ది అనుకుంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను నాగేశ్వర గారు వాళ్ళతో మాట్లాడతాను. లేదు సార్ ఆల్రెడీ తెప్పించాను పర్మిషన్ అడిగి. అవునవునా సూపర్ ఆయన ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సీన్. నేను ఇట్స్ ఆల్ మీ ఏదో సామెత చెప్పినట్టు మీ బర్త్డే నాడు ఆయన రావడం, ఇంద్ర రిలీజ్ నాడు మీ సినిమా రిలీజ్ అవడం, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ డివైన్లీ కనెక్టెడ్. అంతే సార్. గుడ్ రవి గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా అందుకుంటున్నాయా? ఎస్కేనతోనే చేయాలి అది నిజాయితీ కూడా. అంతే లేదు అసలు దాంట్లో ఇది కూడా లేదు, ఎస్కేనతోనే చేయాలి. బట్ అది ఎలా ఎవరితో ఏంటి అనేది ఒకసారి చూడాల్సి. అంటే ఇవి అయిపోయిన తర్వాత 1 వారం రోజులు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. మీ లెక్క ప్రకారం నా లెక్క ప్రకారం చిరంజీవి మీరు ఎప్పుడు చేస్తారు? నేను చేయను సార్ ఇప్పటికి. ఎందుకు సార్, నాకు అలా దూరం నుంచి చూడడమే చాలు. నా ఫంక్షన్కి వచ్చారు అదే నేను తీసుకోలేకపోతుంది. చిరంజీవి గారి సినిమా నేను చేస్తే ఏదో రోజు అంబులెన్స్లో తీసుకెళ్ళాలంటే ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. అసలు అలాంటి కోరిక లేదు, నేను చేయను కూడా సార్. అసలు వెరీ హ్యాపీ. అంటే రాజేష్ గారు చేస్తే చూడాలంది, ఎందుకంటే సెట్కి వెళ్ళి అప్పుడు చూడొచ్చు కదా దూరం నుంచి. స్ట్రెయిన్ లేని పని. స్ట్రెయిన్ కాదు సార్, అంటే గుండెకి ఎప్పుడు అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ కూడా తీసుకోకూడదు సార్ నా ఫీలింగ్. అంటే ఇప్పుడు అంటే మనకు ఒక క్యాలిక్యులేటెడ్ హ్యాపీనెస్ ఉండాలంటున్నా, హార్ట్ కూడా అంతకు మించి ఎక్కువ హ్యాపీనెస్ తట్టుకోలేము సార్. అంటే అది అంతకంటే ఎక్కువ మించి హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఆ పొగర్ని తలకెక్కచ్చు, లేకపోతే ఆరోగ్యం పాడైపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు సార్ ప్రశాంతంగా ఉంది. చిరంజీవి గారు అలా దూరం నుంచి చూస్తేనే వెరీ హ్యాపీ. అంటే నాతో పాటు ఉన్నోళ్ళు ఎవరన్నా సినిమా చేస్తుంటే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ ఉంటుంది కదా చిరంజీవి గారిని చూడడానికి. అంతవరకు చాలా, అంతకు మించి ఆయనకి యాక్షన్ చెప్పేయాలన్న ఇది లేదు, అంత సీన్ లేదు, అది ఏం లేదు సార్ అసలు. ఐ లవ్ యువర్ ఆనెస్టీ, ఐ లవ్ యువర్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ గుడ్. నీకు అంటే మీకు వెయిటేజెస్ బ్యాగేజెస్ లేవు. యు ఆర్ ఎ వెరీ వెరీ ఫ్రీ పర్సన్, హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. మీలాంటి వాళ్ళు హాయిగా ఎన్ని సినిమాలైనా చేయగలరు, ఎన్ని హిట్లైనా తీయగలరు. దట్స్ వాట్ ఐ బిలీవ్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ రవి, విత్ మోర్ achievements and milestones like Chennai Love Story. Thank you. Nice talking to you, sir. Nice talking to you, sir. Thank you, sir. Good luck Ravi. Thank you, sir. Idi mana Ravi Namburi taluka prayanam, and what a film. You have to see. Meeru chodakapothe immediate ga chudandi, otherwise you will miss so much. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.